అండి. నేను డాక్టర్ శ్వేత అని శ్రీవ్యాధి నిపుణురాలిని. సో ఈ రోజు నేను ఒక రొటీన్ గా డిస్కస్ చేయని టాపిక్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అది వచ్చేసి కామన్ ప్రాబ్లమ్స్, అడాలసెంట్ గర్ల్స్ గానీ బాయ్స్ గానీ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే మనం ఆఫెన్ ఓవర్సీ చేస్తూ ఉంటాం ఆ ప్రాబ్లమ్స్ యాజ్ ఎ పేరెంట్ గా. ఎందుకంటే మనకేంటంటే పిల్లలు కొంచెం ఒక 7-8 years వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్ గా ఎక్కువ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ అలా గడిపేసినప్పుడు ఏంటో మనం అబ్జర్వేషన్ కొంచెం తగ్గించేస్తాం అనమాట వాళ్ళ పైన. సో వాట్ ఆర్ ద థింగ్స్ దే విల్ బి గోయింగ్ త్రూ అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ కామన్ మోస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే అనీమియా అండి. పిల్లల రక్తహీనత అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయింది. అంటే మనం ఎందుకంటే ఐరన్ వచ్చే సోర్సెస్ అన్ని కూడా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, దాని తర్వాత రాగి ఇలాంటి ఫుడ్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ తినరు. అంటే వాళ్ళకి టేస్ట్ నచ్చలేదనో సంథింగ్ ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడడం, లైఫ్ స్టైల్ అంతా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. సో తీసుకోరు. దానివల్ల ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ గా మా దగ్గరికి వస్తున్నారు. అంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎలా ఉంటుందంటే సైలెంట్ ఎపిడమిక్ లాంటిది అనమాట. అంటే ఏంటంటే ఏమి నొప్పి రాదు దానివల్ల. అనీమియా ఉందంటే నాకు నొప్పి అని రాదు, అందుకే డాక్టర్ దగ్గరికి కూడా రామన్నమాట. ఎలా అంటే సడన్ గా ఫస్ట్ స్కిన్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఫామ్ అవుతుంది. అంటే ఫేస్ ఎక్కువ పేల్ గా, అంటే తెల్లగా, మన భాషలో అయితే తెల్లగా అయిపోవడము. దాంతో అనుకోకుండా పిల్లలు స్కూల్లో మనకు తెలియకుండా బల్పాలు తింటా ఉండడము, అన్ఎడిబుల్ ఐటమ్స్ అవి తింటా ఉండడము. అదే కాకుండా వాళ్ళు ఎలాంటివి అంటే కొంచెం దూరం నడవంగానే ఆయాసము, బ్యాగ్ మోయలేకపోవడం, ఇంటికి రాగానే విపరీతమైన అలసట ఫీల్ కావడము. అంటే మనకు అనిపిస్తుంది ఆ ఏజ్ గ్రూప్ లో మనం ఇలానే ఉండేవాళ్ళమా కాదేమో, ఎందుకు వీళ్ళు ఇంత అలసిపోతున్నారు అని మనం ఏమనుకుంటాం. మార్నింగ్ నుంచి హెక్టిక్ ఉందండి స్కెడ్యూల్, అందువల్ల అలసిపోయిందేమో అట్లా అనుకుంటాం. కానీ అలాంటి టైంలో ఏంటంటే మైండ్ లో సస్పిషన్ అనేది ఇంపార్టెంట్. ఏమైనా రక్తహీనత కూడా ఇది అయ్యిండొచ్చు అనేది. ఫ్రీక్వెంట్ హెడేక్స్ చెప్పడము, అలసటగా ఉన్నట్టు చెప్పడం, కాళ్ళు ఒత్తించుకుంటా ఉండడం ఎప్పుడు చూసినా, ఇలా ఉంటే అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ లోనే ఇంకొక పిల్లలు చాలా యాక్టివ్ గా ఉండి వీళ్ళు వాళ్ళకన్నా కొంచెం తక్కువ యాక్టివ్, తొందరగా కలిసిపోవడం ఇలా జరుగుతుందంటే 100% మన మైండ్ లో అనీమియా అనేది స్ట్రైక్ అవ్వాల్సిందే. అదొకటి. దాంతో కాల్షియం డెఫిషియన్సీ. ఎందుకంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ మనం ఎక్కువగా పెట్టం. పిల్లలకు పాలు అంటే ఏదో టేస్ట్ నచ్చదు, సంథింగ్ రీజన్స్ వల్ల కాల్షియం సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ అడాలసెన్స్ లో మనం వాళ్ళని పూర్తిగా పౌష్టికాహారం పెడితేనే, ఒకవేళ అమ్మాయిలు అయితే ఈ అమ్మాయిలే రేపు రాబోయే రోజులు ప్రెగ్నెంట్స్ అవుతారు, దాని తర్వాత మదర్స్ అవుతారు, ఇవన్నీ జరుగుతుంది. ఎంత ట్రాన్సిషన్ కి ఇప్పుడే బీజం పడాలి అని నేను అనుకుంటాను. అలానే బాయ్స్ లో కూడా అంతే, స్టంటెడ్ గ్రోత్ రావడము, తొందరగా హెయిర్ ఫాల్ స్టార్ట్ కావడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి మనం ఐరన్ కాల్షియం వాళ్ళకి సమృద్ధిగా దొరుకుతుందా లేదా, ఒకళ్ళు దొరకలేదు అనుకోండి, వాళ్ళు ఫుడ్ తినడం లేదు అనుకోండి, నో ప్రాబ్లం. ఒక్కసారి సింపుల్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయిస్తే ఎవ్రీడే ఐరన్ సప్లిమెంట్ ద్వారా మనం వాళ్ళ ఐరన్ డెఫిషియన్సీని మనం తీర్చిదిద్దచ్చు. నెంబర్ 2, ఎక్కువగా మాట్లాడుకోని టాపిక్ పిల్లల్లో మలబద్ధకం, కాన్స్టిపేషన్. అంటే ఏంటంటే చాలా మంది పిల్లల్ని మేము ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. పేరెంట్స్ గా మనం కనుక్కోం కూడా, ఫ్రీగా మోషన్ కి వెళ్ళారా లేదంటే హార్ట్ వెళ్ళారా అంటే అది ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్ గురించి అంత ఇదిగా డిస్కస్ చేయడము, చీ అని అనేయడము అలా చేస్తాం. కానీ అదే మన గట్ హెల్త్ ని ఇండికేట్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర వచ్చే కేసెస్ లో 15 ఏళ్లకే పిల్లల్లో పైల్స్ ప్రాబ్లము, బ్లీడింగ్ ప్రాబ్లము చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవేంటంటే బయటికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్. లోపల పిల్లలు చాలా బాధపడతా ఉంటారు, ఆ నొప్పి భరించలేక, కూర్చోలేక, నుంచోలేక, ఎవరికి చెప్పలేక. సో మనము ఐడెంటిఫై చేయాలి. ఎవ్రీడే కంపల్సరీ మోషన్ అనేది ఫ్రీగా వెళ్తున్నావా, గట్టిగా ముక్కాల్సి వస్తుందా, ఏం జరుగుతుందో మనం కనుక్కోవాలి. ఎందుకంటే దానికి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. అంటే ఈజీలీ క్యూరబుల్ ప్రాబ్లం అది మనం డిస్కస్ చేయకపోవడం వలనో, వాళ్ళు మనకు చెప్పకపోవడం వలనో, స్కూల్లో బాత్రూమ్స్ సరిగ్గా లేవనో, ఏదో ఒకటి చేసి పిల్లలు అనే వాళ్ళు ఏం చేస్తారంటే మోషన్ ఆపుకుంటారు. వెరీ హార్డ్ స్టూలు, సాఫ్ట్ టిష్యూస్ అండి యానల్ ఏరియాలో ఉండేది. వెరీ హార్డ్ స్టూలు పాస్ అవుతున్నప్పుడు సాఫ్ట్ టిష్యూస్ నుంచి అంత రాయిలాగా అయిపోయి ఉంటుంది. అది బయటికి రాక అది కోసుకొని వస్తుంది. కోసుకొని వచ్చినట్టు అక్కడ ఉండే మజిల్ లేయరు, ఒక్కోసారి బ్లడ్ వెజల్స్ కూడా టీర్ ఆఫ్ అయ్యి మోషన్ తో పాటు రక్తం పోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. వెరీ కామన్ గా ఈ మధ్య కాలంలో వింటున్న సిమ్టమ్ ఇది. సో మన పిల్లలు మనం ఇవన్నీ కంపల్సరీగా మాట్లాడాల్సి ఉంటుంది రోజువారీగా. మోషన్ ఫ్రీగా వెళ్ళావా, ఏమైనా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే మీరు డైట్ లో ఫైబర్ యాడ్ చేయండి. ప్రతిరోజు రాత్రి కుకుంబర్ కానీ ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ యాడ్ చేయండి. వాళ్ళు ఒకవేళ అయినా కూడా సరిగ్గా వెళ్ళడం లేదు అనుకుంటే సమ్ కాజ్ ఇస్ దేర్. అప్పుడు మేము కావాలంటే వాళ్ళని లాక్సేటివ్స్ పెట్టి వాళ్ళకి హెల్దీ ఏంటి హ్యాబిట్స్ ఎలా చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనేది మేము చేయగలం. అదే డ్యామేజ్ అంతా అయిపోయిన తర్వాత, మొలలంతా వచ్చిన తర్వాత వస్తే పెద్ద లాభం ఉండదండి. ఎందుకంటే దానికి కంపల్సరీ ఆపరేషన్, లేజర్ థెరపీయో చేయించుకోవాల్సి వస్తుంది. సో కిడ్స్ లో కాన్స్టిపేషన్ చాలా ఎక్కువ అయిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం. సో పేరెంట్స్ గా మీరు కొంచెం విజిలెంట్ గా ఉండి వాళ్ళని ఎవ్రీడే కొంచెం క్వశ్చన్ చేయడం, ఏమైనా ఇబ్బంది ఉంటే తెలుసుకోవడము తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నెంబర్ 3 ప్రాబ్లం ఎక్కువగా వచ్చి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అమ్మాయిల్లో. ఎందుకంటే చాలా వరకు స్కూల్స్ లో బాత్రూమ్ సరిగ్గా ఉండదు మాకు అని చెప్పి ఎక్కువ ఆపుకోవడము, లేదంటే వెళ్ళిన అన్హైజీనిక్ ప్లేస్ లో వెళ్ళడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో కామన్ అయిపోయాయి. యూరిన్ మంటగా రావడం, కొంచెమే రావడం, ఎక్కువ సార్లు రావడం, అలా ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా. అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా అని అప్పుడప్పుడు క్వశ్చనింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3ని నేను ఎక్కువ కామన్ గా చూస్తున్నాను. ఎందుకంటే ఈ 3తోనే అన్ని స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అనీమియా ఉందనుకోండి, హెడేక్స్ చెప్పడం స్టార్ట్ చేస్తారు పిల్లలు, ఓపిక లేకుండా అయిపోతారు, స్లోగా వాళ్ళలో డిటరరేషన్ జరుగుతుంది. కాల్షియం తక్కువ ఉందనుకోండి, బలం ఉండదు, పరిగెత్తలేకపోతారు, అందరిలాగా మోయలేకపోతారు. ఈ మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఆకలి కూడా ఒక్కోసారి 2-3 days మోషన్ వెళ్ళినప్పుడు సరిగ్గా అవ్వదు, ఏం తినాలని లేదు, కడుపు అంతా ఎలానో ఉంది అని చెప్తారు. సో కాబట్టి ఇవి మోస్ట్ కామన్ సింప్టమ్స్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో. అదే
కాకుండా వాళ్ళ ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్, ఎక్కువగా కోల్డ్ కాఫ్స్, ఎవరైనా ఫ్రెండ్స్ కి కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళకి అలా ఉన్నా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనమన్నా మాస్క్ వేసుకోవడం, లేదంటే వాళ్ళనన్నా మాస్క్ వేసుకోమని చెప్పడం చేయాల్సి ఉంటుంది. సో ఈ కామన్ థింగ్స్ మీద మనం కొంచెం ఫోకస్ చేస్తే చిల్డ్రన్స్ కి అవగాహన కల్పించిన వాళ్ళం అవుతాము. వాళ్ళు ఏదైనా మనకు వెంటనే వచ్చి రిపోర్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి లేటర్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ తో వాళ్ళు రాకుండా ఉంటారు అని అనుకుంటాను. దాని వల్ల కొంతమంది పేరెంట్స్ మోటివేట్ అయ్యి, పిల్లలు ఒకళ్ళు చూసినా మోటివేట్ అయ్యి, ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు డిస్కస్ చేసుకొని మీ లెవెల్లో మీరు చేయగలిగితే చేసి, లేదంటే డాక్టర్స్ దగ్గరకన్నా వచ్చి సలహా తీసుకొని ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఐఎమ్ డాక్టర్ శ్వేత. నేను శ్రీ స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపూర్ లో అవైలబుల్ గా ఉంటాను కన్సల్టేషన్ కోసం.